మరి మనం ఆయన పిల్లలుగా, ఆయనకు సంబంధించిన వారముగా, పరిశుద్ధులముగా, నీతిమంతులముగా ఉండి దేవుని కోసం మనము బ్రతకాలని మరి దేవుడు మనకు నేర్పిస్తా ఉన్నాం. కానీ ఈరోజు మనం ఎక్కడ అయిపోయినామంటే, అపవాది మనకు చూపిస్తున్నటువంటి ఈ కలల ప్రపంచములో మనం సక్ అయిపోయినాం. ప్రార్థనకి ఇచ్చే సమయాన్ని నువ్వు రీల్ చూడడానికి సమయం కేటాయిస్తావు. దేవుడు ఆశపడుతున్నాడు ఏంటంటే, సమయం ఎక్కువ లేదు కాబట్టి దేవునిని తెలుసుకోవటము చాలా మంచిది. ఏదో ఆస్తులు సంపాదించుకోవడానికో, ఏదో మంచి జీవితం జీవించడానికి దేవుడిని పట్టుకుంటే కాదు, కానీ పవిత్రమైన పరిశుద్ధమైన జీవితాన్ని దేవుడు మనకిచ్చి, ఏ అధికారమునైతే దేవుడు మనకిచ్చాడో ఆ అధికారము చేత మనం బ్రతుకుతే ఆ అధికారము నిన్ను విడిపిస్తుంది. దేని నుంచి విడిపిస్తుంది తెలుసా? రోగము నుండి నీకు విడుదల ఇస్తుంది, వ్యాధి నుండి నీకు విడుదల. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించనని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను. హల్లెలూయా.